హలో అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా మీరందరూ? లంచ్ అయిపోయిందా మీ అందరిది? మా లంచ్ అయితే ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచినానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో అందుకని టిఫిన్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా అన్నం కూరని చేసిన తొందరగా కూడా తినేసినాం ఈరోజైతే. ఈరోజు మా లంచ్ చూసేయండి, సింపుల్ అనమాట, పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్. రైస్ అయితే ఇది వేడివేడిగా నేను ఆల్రెడీ తిన్నాను కదా, ఇంకా అందులో కొంచెం తగ్గిందనమాట. సో ఇది వంకాయ ఆలు టమాటా అండి. తెల్ల వంకాయ చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టము. తెల్ల వంకాయ వండితేనేమో ఇట్లనే ఆలు టమాటా వేసి ఇట్లా కర్రీలాగా చేస్తా. నల్ల వంకాయ అయితేనేమో మసాలా వంకాయ చేస్తాను అనమాట. ఈ తెల్లగా ఈ వైట్ కలర్ ఉండే వంకాయలు చాలా బాగుంటాయండి టమాటాలు వేసి వండితే. ఇంకా అందులో ఆలుగడ్డ కూడా వేసిన అనమాట. ఈ కర్రీ ఏంటంటే మనకి వంకాయ ఆలుగడ్డ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఇట్లా వెడల్పుగా ఉన్న కుక్కర్లో వండితే అది మెత్తగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఏంటి మీరు వంకాయ ఆలుగడ్డ కూడా కుక్కర్లో వండుతారా అని అంటారేమో. ఒక్క విజిల్ పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట మనము. అందుకని ఈ వెడల్పుగా ఉన్న కుక్కర్లో అయితే మరీ మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఒకే ఒక్క విజిల్లో దించేసిన కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. నా వంట అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. నాకు ఈ మధ్య అడుగుతుండే ఏంటండి మీ ఫుడ్ వీడియోలు రావట్లేదు అని. సో అందుకని ఈరోజైతే వీడియో పెట్టిన. చూస్తున్నారు కదా కర్రీ, ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇంకా రైస్ ఉండాలి కదా, దానికైతే చారు కూడా చేసిన కంపల్సరీగా. రోజు పచ్చిపులుసు వేస్తున్నా కానివ్వండి, సగం వేసుకుంటున్నాము, సగం ఏమో ఇంకా ఖరాబ్ అయిపోతుంది, అట్లనే అవుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు కొద్దిగానే చేసిన అనమాట, కొంచెం వరకే చేసిన. ఎక్కువ చేస్తే పాడైపోతుంది, ఇంకా నెక్స్ట్ డేకి ఏమో ఎక్కువ పోసుకోవట్లేదు, అందుకే కొద్దిగా చేసిన అనమాట. ఇదండి మా సింపుల్ లంచ్ ఈరోజు. మీరేం లంచ్ చేశారు? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి.